బాగుందా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. వీడియో తీసుకుంటున్నటువంటి ప్లేస్ మీద లైట్ ఫోకస్ అనేది ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకుంటూ క్లియర్గా వచ్చేలాగా చూసి తీసుకోండి. అదనమాట కెమెరా పొజిషన్. మీరు కనుక ప్రీ బర్త్డే షూట్ ఫోటోగ్రఫీకి ఇవ్వకుండా మీరే ఓన్గా చేసుకోవాలి సెల్ఫ్ ఫోటోగ్రఫీ అనుకున్నప్పుడు నేను చెప్పినటువంటి ఈ 5 థింగ్స్ని మీరు మైండ్లో పెట్టుకుంటే మీరు ఏదైతే షూట్ చేసుకోవాలనుకుంటున్నారో అవి 100% మీరు సక్సెస్ఫుల్గా మీ వీడియో కంప్లీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి, అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళిన ఏమైనా టాయ్స్ కానీ ఇంకా వేరే ఏమైనా అవసరం పడుతున్నాయా అనేది చెక్ చేసుకొని మీరు వెళ్తున్నటువంటి ప్లేస్లో అవి అలో చేస్తారా లేదో కూడా చెక్ చేసుకోండి. సో ఇదనమాట ఈ వీడియో గురించి. ఇప్పుడు వీడియో క్లిప్పింగ్స్ మావి ఎట్లా ఉన్నాయి ఏంది అనేది ఒకసారి చూసేద్దాము. అంటే లైక్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే నేను ఈ వీడియో చేస్తున్నాము అంటే మీకు యూస్ఫుల్ అయ్యేటువంటి కంటెంట్ని తీసుకోవాలి, దానికి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి ఇవ్వాలి అనేది మాత్రం నాకు అస్సలు ఉండదు. ఎందుకంటే 100% అది మీకు యూజ్ అవ్వాలి, కరెక్ట్ అయ్యి ఉండాలి. సో అలాంటి ఇన్ఫర్మేషన్ అయితేనే నేను ఇస్తాను. ఎంతో కొంత కష్టం అయితే ఉంటుంది. సో లైక్ చేయడం మర్చిపోకండి. అట్లనే నా వీడియోస్ మీకు యూస్ఫుల్ అవుతాయని అనిపిస్తే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద ప్రెస్ చేసి పక్కన నోటిఫికేషన్ బెల్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో ALL ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే నేను ముందు ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా అది మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది, మిస్ కాకుండా చూడొచ్చు. Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. ఇక్కడ చిన్న తల్లి స్నానం చేసుకొని తులసి చెట్టు దగ్గరికి వచ్చి తులసి చెట్టుని పూజించుకుంటున్నట్టుగా కొన్ని క్లిప్పింగ్స్ తీసినాం అనమాట. కానీ నేను సాంగ్ ఎడిట్ చేసేటప్పుడు కూడా ఇది కూడా మిస్ అయింది, ఎందుకంటే గ్యాలరీలో ఎక్కువ క్లిప్పింగ్స్ ఉండటం వల్ల ఇది కూడా మిస్ అయిపోయింది అనమాట. ఇవి మంగళ స్నానానికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ అనమాట. ఈ మంగళ స్నానం ఎవరికి చేయించాలి ఎవరికి చేయించకూడదు, అలాగే ఈ అరేంజ్మెంట్స్ ఎట్లా చేసుకోవాలి, బ్యాక్ డ్రాప్ ఎట్లా తీసుకోవాలి, డెకరేషన్ ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు పూర్తి డీటెయిల్స్తో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, మిస్ కాకుండా చూడండి. తెల్లది కనిపిద్దు అంతా అది. పైన తీసుకున్నటువంటి ఈ క్లిప్పింగ్స్ అన్నీ కూడా మేము వీడియో ఎడిట్ చేసేటప్పుడు ఈ క్లిప్పింగ్స్ అవసరం పడుతున్నాయని చెప్పేసి తీసుకున్నాము. సో ఇక్కడ చూసిండ్రా, నేను నేను క్లిప్పింగ్ తీసుకున్న తర్వాత చింతల్లి అక్కడ ఆడుకుంటుంటే పిలిచిందనమాట. ఏం తీసుకొని వచ్చిందో ఒకసారి చూడుర్రి, చెత్త కవర్ ఏదో పట్టుకొని వచ్చేసిందనమాట. ఇంకా వెంటనే తీసుకెళ్ళి మళ్ళీ హ్యాండ్స్ వాష్ చేసి తీసుకొచ్చిందనమాట. ఇక్కడ ఒకసారి చూసారా, ఈ క్లిప్పింగ్ నేను మీకు చూపిద్దామని చెప్పేసి తీసాను. ఇక్కడ కెమెరా పొజిషన్ అనేది లీవ్స్ మధ్యలో నుంచి తీసుకొని నేను పాప అందంగా కనిపించేలాగా కెమెరా పొజిషన్ని సెట్ చేసుకుంటూ ఈ విధంగా తీసుకుంటే వీడియో అంతా కూడా చాలా అందంగా వస్తుంది అనమాట. ఈ వీడియోని ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాను. అట్లనే ఇట్లాంటి మరెన్నో రకరకాల యూస్ఫుల్ వీడియోస్ని మీ ముందుకు తీసుకొస్తాను. అట్లనే బ్యూటీకి సంబంధించిన వీడియోస్ని చేయమని అడుగుతున్నారు కదా, అవన్నీ నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్. Hold me close till